ఆయన విచిత్రమైనటువంటి ధోరణి. ఇదిగో మేము ఒక ప్రెస్ మీట్ పెట్టాం, కావాలంటే ప్రెస్ మీట్లో చూసుకోండి. ఈ టెండర్ల రోజుకి వర్క్లు అయిపోయినాయి అని చెప్పి మేము సాక్షాత్తు వర్క్లు ఎక్కడైతే పూర్తయినాయో అక్కడే తీసుకెళ్ళి మీడియాని చూపించాం. ఇంకా టెండర్ 2 రోజులు ఉందనగానే దీనేమంటారు మరి కళ్ళు మూసుకుని కూర్చోమంటారా? మేము ప్రశ్నించొద్దా? తప్పులు జరిగినప్పుడు ఎత్తి చూపియొద్దా? ఇది తప్పే కదా. ఇది ప్రజల సొమ్ము సంరక్షణ చేయడానికి మాత్రమే నువ్వు నేను ఉన్నాం. అర్థమైందా? ప్రజల సొమ్ముని పరిరక్షించడానికి నువ్వు ఉన్నావు. శాసనసభ్యుడిగా ప్రతిపక్షంగా చూడాల్సిన బాధ్యత నాకుంది. నేను అడిగాను నిన్ను, నో ఆన్సర్. ఇసుక గురించి అడిగాం, నో ఆన్సర్. వర్కుల గురించి అడిగాం, నో ఆన్సర్. బీఆర్ఎస్ గురించి, బీపీఎస్ఎల్ గురించి, బిల్డింగ్ ప్లాన్ రెగ్యులేషన్ స్కీమ్లో అవకతవకలు ఎత్తి చూపించాం సాక్ష్యాధారాలతో, నో ఆన్సర్. ఎల్ఆర్ఎస్ఎల్ గురించి అడిగాం, నో ఆన్సర్. బిల్డింగ్ ప్లాన్లు తప్పులు జరుగుతున్నాయి, మీరు అక్రమార్జన జరుగుతుంది అని మేము అడిగాం, నో ఆన్సర్. దోచుకో, దాచుకో, పంచుకో, ఈ ప్రక్రియ తప్పితే ఇక్కడ ఏమీ జరగట్లా. అది మేము అడిగినందుకు వాళ్ళ కోపాలు వస్తున్నాయి. మేము అది అడుగుతున్నందుకు మా మీద రాళ్ళు, రప్పలు, కర్రలు పెట్టి చేయాలనుకుంటున్నారు. మమ్మల్ని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు. మేము దానికేం భయపడేది ఏం లేదు. మీకు ఏది కావాలంటే చేసుకోవచ్చు. రూల్స్ చూసాం, చాలా సంతోషం. అక్కడ ఆనందిస్తాం. ప్రజల చేత వాళ్ళందరినీ అనవసరమైనటువంటి రాజకీయాల్లో ఇన్వాల్వ్ చేయొద్దు. మళ్ళీ చెప్తా ఉన్నా సోదరులారా, తెలుగుదేశం పార్టీ నాయకులారా, కార్యకర్తలారా, అతగాడి కుమారుడిని మాత్రం ఏ రోజు కూడా విధ్వంసకరమైనటువంటి సంఘటనలోకి తీసుకురాడు. మిమ్మల్ని కేవలం రెచ్చగొడతా ఉన్నాడు. వాళ్ళ కుమారుడిని కేవలం చక్కగా బొమ్మల మీద వేసుకుంటానికి మాత్రమే వాడుకుంటాడు. ఆయన మాయలో పడి మీరు ఈ విధ్వంసాలకు పాల్పడి కేసులు పెట్టించుకుని మీరు ఇబ్బంది పడి మమ్మల్ని ఇబ్బంది అయితే పెట్టద్దు. మేము మీతో గొడవ పడాలని మేము సిద్ధంగా లేవు. కానీ మా జోలికి వస్తే మాత్రం ఊరుకునేది, ఉపేక్షించేది 100% ఉండదని హెచ్చరిస్తా ఉన్నా. మా జోలికి వస్తే మాత్రం దెబ్బకి 2 దెబ్బలు ఉంటాయి. మేమైతే ఖచ్చితంగా ఈ విధ్వంసానికి మేము చాలా దూరం. మీరు కనుక మా మీద దాడి చేస్తే మాత్రం ప్రతి దాడికి కూడా సిద్ధంగా అండి. కాలం ఎప్పుడు మీకు ఉండదు. ఇది మాత్రం హెచ్చరిస్తూ, ఇటువంటి పిచ్చి శాస్త్రాలు ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని మాని సక్రమైన మార్గంలో నడవాలని నేను కోరుకుంటూ మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను.